కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలల కాలం గడుస్తున్నా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అధికారుల తీరు మారలేదు. కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో వైఎస్ జగన్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పట్టిక ఇంకా సచివాలయంలో అలాగే ఉంచారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో సచివాలయం సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలల కాలం గడుస్తున్నా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అధికారుల తీరు మారలేదు. కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో వైఎస్ జగన్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల పట్టిక ఇంకా సచివాలయంలో అలాగే ఉంచారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయకపోవడంతో సచివాలయం సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లాలో ఉన్నతాధికారుల తీరు మారడం లేదు. ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా కూడా సచివాలయాల్లో ఎక్కడికెక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కదిరి రూరల్ మండలం పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండడం పైన ఏదైతే గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పలుసార్లు పంచాయతీ ఏదైతే సచివాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలను మాత్రం సచివాలయ అధికారులు తీసివేయడం లేదంటూ కూడా సచివాలయానికి వచ్చిన వారు ఆశ్చర్యం పోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ కూడా అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలకు సంబంధించిన స్టిక్కర్లతో పాటు వాటి నవరత్నాల ప్రోగ్రామ్ సంబంధించిన స్టిక్కర్లు కూడా అక్కడ సచివాలయంలో అతికించడం పట్ల కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పథకాలను అమల్లోకి వచ్చిన పథకాల గురించి వివరించకుండా సచివాలయ అధికారులు గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పటికీ సచివాలయంలో కనిపించేలా చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సచివాలయ అధికారులపైన చర్యలు తీసుకొని ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు ఈ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరాత్రాల సంబంధించిన స్టిక్కర్లను కూడా తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సురేష్.